అందరికీ నమస్కారం. ఇవాళ మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ఆస్ట్రాలజర్ దత్తాత్రేయ మరియు గణపతి ఉపాసకులు మురళీధర్ శర్మ గారు మనతో ఉన్నారు. గురుగారితో మాట్లాడదాం. గురుగారు నమస్కారం అండి. హరహర మహాదేవ శంభో శంకర. గురుగారు, నవంబర్ మాసంలో వృషభ రాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉన్నాయి, వీళ్ళ గ్రహస్థితి ఎలా ఉంది, అలాగే వీరు చేసుకోవాల్సిన పరిహారాలు మాకు తెలియజేయండి. వృషభ రాశి వారికి ఈ ముఖ్యంగా ఏమిటంటే ఓ అక్షరాల మీద వీరికి పేరు వస్తుంది. వృషభ రాశి వారికి అంతా కూడా వాస్తవానికి ఇక్కడ వృషభ రాశి వారన్నా కూడా లగ్నం అన్నా కూడా కొంత 7-8 నెలల నుంచి అయితేనేమో ఒకరికి వర్క్ బర్డెన్ ఉంది, మరొకరికి ఎక్సలెంట్గా ఉంది. విన్నారా? అయితేనేమో ఒకరికి ఒక 100 కిలోల బరువు నెత్తి మీద ఎత్తినట్టుగా ఉంది, లేదా మరొకరికి ఏమిటి అంటే ఈ 100 కిలోల బరువు మోసి 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 రిలాక్సేషన్ అయిపోయింది. ఒక అద్భుతమైనటువంటి రిజల్ట్ వచ్చినటువంటి. కొంచెం ఇష్టం, కొంచెం కష్టం. వృషభ రాశి వారికి కొందరికి అట్లా ఉంటే కొందరికి ఇట్లా ఉన్నది. కనుక ఎందుకుంది అంటే మరలా జాతకం డిపెండ్ ఆన్ జాతకం. డేట్ ఆఫ్ బర్త్, పుట్టిన సమయాన్ని బేస్ చేసుకొని లగ్నం ఏమిటయ్యా, మరి లగ్నం నుండి ఈ రాశి అధిపతి ఎవరు? శుక్రుడు. శుక్రుడు ఎక్కడున్నాడు అది చూసుకోవాలి. శుక్రుడి దశ అయిపోయిందా ఉన్నదా? ఒకవేళ శుక్రుడి దశ అయిపోతే మీ జాతకంలో శుక్రుడు మంచి స్థానంలో ఉంటే రిజల్ట్ తక్కువ ఇస్తాడా? మరి లేదా గురుగ్రహము మీ జాతకంలో ఒకవేళ 8వ స్థానంలో కానీ 6వ స్థానంలో ఉంటే కొంత ఇబ్బంది ఎదురవుతుంది, 12లో ఉంటే మరొక ఇబ్బంది అవుతుంది. కనుక డిపెండ్ ఆన్ మన ఓన్ డేట్ ఆఫ్ బర్త్, పుట్టిన సమయం మీద ఆధారంగా చేసుకొని మనకు గురు దశ అయిపోయిందా, గురువు ఎన్ని డిగ్రీస్లో ఉన్నాడు, గురువు ఎన్ని డిగ్రీస్లో నా జాతకంలో ఉన్నాడు, అట్లా చూసుకుంటే వృషభ రాశి వారికి అద్భుతమైనటువంటి ఫలితాలు వస్తాయి. సింపుల్. గురువుకు సంబంధించి ఏమిటి? దక్షిణామూర్తి. తనకు ఒక దీపం అంటే ఎంతో ఇష్టం. ఆ దీపారాధన, కేవలం దీపారాధన. ఇప్పుడు చూడండి ఐశ్వర్య దీపం ఎంత ఎక్సలెంట్గా పోయిందో. చాలామంది చేసుకొని కూడా ఫలితం పొందిన వారు ఉన్నారు. అది ఒక అదొక టీజర్ మాత్రమే నేను చెప్పింది. అంటే చెప్తున్నా, జాతకరీత్యా ఎవరెవరి జాతకరీత్యా ఎక్సలెంట్ రెమెడీస్ అనేటువంటివి ఉంటుంది. వారు దాన్ని ఫాలో చేసుకుని ముందుకు వెళితే టాప్ పొజిషన్కి వెళ్ళిపోతారు. అంతే. ఇది సింపుల్. వాస్తవానికి రెమెడీస్ అనేటువంటివి మీ జాతకరీత్యానే చేసుకోవాలి. ఇక ముఖ్యంగా చూసుకుంటే మనకు వృషభ రాశి అంటే మనకి ఈ స్థానం అవుతుంది. లగ్నాత్ గురువు వక్రంగా ఉన్నాడు. గురువు వచ్చేసి 12వ స్థానాన్ని చూస్తున్నాడు. మరి ఇక్కడ శనైశ్చరుడు మీకు వక్ర దృష్టిలో ఉండడం వల్ల 9, 10, 11 చూడడం జరిగింది. ఈ 9, 10, 11 కాకుండా ఇప్పుడు శనైశ్చరుడు క్లియర్గా మీకు 10, 11, 12 స్థానాలను చూస్తున్నాడు. అంటే 11 కాకుండా 10 వృత్తిభావము, 12 అనేటువంటిది మీకు 12వ భావము ఖర్చు. మరి కనుక మరి దీనికి సంబంధించింది మనం ఏం చేద్దాము, ఎట్లా ఉండబోతూ ఉన్నది అనేటువంటి విషయాన్ని చూద్దాం. ఎందుకంటే శనైశ్చరుడు కూడా వక్ర దృష్టిలో ఉండడం వల్ల 9, 11 మాత్రమే ప్రేరేపించినటువంటి పరిస్థితి. ఇక ఇప్పుడు మరి వృషభ రాశి వారిని చూసుకున్నట్టయితే వీరికి వచ్చేసి రాబోయే ఇప్పుడు ఈ నవంబర్ నెల కావచ్చును, డిసెంబర్ నెల కావచ్చును, జనవరి నెల కావచ్చును. ఉదాహరణకి మీరు ఇప్పటి నుంచే చాలా జాగ్రత్తగా ఉండాలి. విన్నారా? మరి కొత్త పనులు ప్రారంభించేటువంటి పరిస్థితి కానీ, చేయు వ్యాపారం అందు అద్భుతమైనటువంటి లాభాలు కావచ్చును. ఎందుకంటే మీకు మీ లాభాధిపతి ఎవరైతే ఉన్నారో 11వ అధిపతి మీకు లగ్నంలో ఉన్నాడు. ఇక్కడ 11వ స్థాన అధిపతి లగ్నంలో ఉన్నాడు. కనుక గురువును కాపాడుకోండి, గురువులను పూజించండి, గురు సమానములైనటువంటి వారిని వెక్కిరించొద్దు, పూజ్యులను గౌరవించండి. అప్పుడు గురువు మీకు అద్భుతమైన రిజల్ట్ ఇస్తాడు. అదే గురువులను మీరు నిందించుతూ నాకు ఇబ్బంది అవుతుందంటే ఇబ్బంది అవుతుంది. ఇంకేంది? వివాహాది శుభకార్యములు చేయుట కావచ్చును, నూతన వస్తువులు, భూమి, బంగారము, ఆభరణాలు, అద్భుతంగా ఉన్నవి వాహనాలు కొనుగోలు చేయుట కావచ్చును. నూనె, సిమెంట్, ఇనుము రంగాల వారికి విశేషించినటువంటి లాభాలు గోచరిస్తూ ఉన్నాయి. అదేవిధంగా విందు భోజనాలు కావచ్చును, సంఘమునందు చక్కటి గౌరవము కావచ్చును. అదేవిధంగా కొంత ఏదైతే డబ్బు మీకు రావాల్సినటువంటిది ఉన్నదో అది తప్పకుండా శీఘ్రంగా వచ్చేటువంటి పరిస్థితి. మెడిసిన్ విద్యార్థులకు మంచి ర్యాంకులు వచ్చేటువంటి పరిస్థితి. పై చదువులకు విదేశాలకు ఎవరైతే వెళ్ళాలి అని అనుకుంటున్నారో వారికి అద్భుతంగా ఉంది, వెళ్ళవచ్చును.
ఇంకా చూసుకున్నట్టయితే ఇంటి యందు అందరికీ కూడా ఆరోగ్యం చక్కగా ఉండేటువంటి పరిస్థితి, మనస్సునందు చాలా సంతోషము, అన్నదమ్ములతో కావచ్చును అక్క చెల్లెలతో కావచ్చును కూడి ఉండేటువంటి పరిస్థితి కనబడుతుంది. అదేవిధంగా ధనధాన్య లాభాలు ఉన్నవి, దాన ధర్మాలు చేయటం ఉన్నది. ఉద్యోగస్తులకు మంచి ఉద్యోగములు కావచ్చును, స్థాన చలనాలు గోచరిస్తున్నాయి. ఇక్కడ ముఖ్యంగా గుర్తుంచుకోండి, స్థాన చలనాలు అయితే 100% ఉంటుంది. అదేవిధంగా చూసుకున్నట్టయితే కొంత శరీరం అనేటువంటిది బద్ధకస్తంగా మారబోతున్నది, గుర్తుంచుకోండి. అదేవిధంగా ధన వ్యయం ఉన్నది, ప్రమాద సూచన ఉన్నది, విచారం ఉన్నది, కొంత వ్యయ ప్రయాస ఉన్నది, శ్రమ అధికంగా కనబడుతున్నది. ఎక్కువ కష్టపడితేనే రిజల్ట్ వచ్చేటువంటి పరిస్థితి ఉంది. ఏదో కొంత కష్టపడి మాత్రమే నేను ఎక్కువగా కష్టపడ్డాను అనేటువంటి విధంగా మాట్లాడకుండా కష్టే ఫలి అంతే, వేరే అటువంటి ఆప్షన్ లేదు లేదు లేదు. స్థాన చలనము ఉన్నది, కొంత పదవీహీనత కూడా ఉన్నది, జాగ్రత్తగా ఉండండి. పనిచేసే చోట పదవీహీనత ఉన్నది, మంచి జాబ్ వచ్చే పరిస్థితి కూడా ఉన్నది. ఏదున్నా కూడా మన నోటి మీద ఆధారపడి ఉంటుంది. గురువు లగ్నాతున్నాడు కనుక గురువును కాపాడుకోండి. మీరు వ్యంగ్యంగా ఎక్కిరిచ్చినట్టుగా మాట్లాడినా కూడా ఇబ్బంది అవుతుంది కనుక సత్కర్మలు చేసుకునే ప్రయత్నం చేయండి. ఇంకా చూసుకున్నట్టయితే మరి యొక్క వృషభ రాశి వారికి ఈ యొక్క శని భగవానుడు మీకు 4వ స్థానాన్ని కూడా చూస్తున్నాడు. మనకు 4వ స్థానం అంటే ఏమిటంటే కొంత బంధుమిత్రులతో ఇబ్బందులు ఏర్పడతాయి, జాగ్రత్తగా ఉండండి. బంధుమిత్రులతో ఇబ్బందులు కావచ్చును, కొంత అనారోగ్య సమస్యలు. ఎవరైతే కన్సీవ్ అయి ఉన్నారో వారు కొంత జాగ్రత్తగా ఉండండి. ఎక్కువగా కూడా ప్రయాణాలు చేయకుండా ఉండాలి, ఎందుకంటే కొంత ఉమ్మనీరు తక్కువ అవ్వడం కానీ ఇలాంటివి జరిగే ప్రమాదాలు ఉంటాయి కనుక కొంత జాగ్రత్తగా ఉండండి. ఎందుకు అంటే మీకు 8వ స్థానంలో సూర్యభగవానుడు ఉండడం వల్ల, సూర్యభగవానుడు ఇక్కడ నీచపడిపోయి ఉండడం వల్ల కొంత ఇబ్బంది ఏర్పడేటువంటి పరిస్థితి ఉంటుంది. కాస్త కొంత అనారోగ్య సమస్యలు ఉంటాయి కనుక జాగ్రత్తగా ఉండాలి. ఇంకా చూసుకున్నట్టయితే తీర్థయాత్రలు కావచ్చును, విదేశీ ప్రయాణాలు కావచ్చును, కుటుంబ బాధ్యతలు ఏవైతే ఉన్నాయో మీ మీద పడేటువంటి పరిస్థితి ఉంది. అదేవిధంగా ఆశించిన ర్యాంకులు తప్పకుండా కూడా ఒకటే మళ్ళీ చెప్తున్నా గురువు మీ లగ్నాతున్నాడు. ఎప్పుడైనా కూడా గురువులను కానీ పూజ్యులను కానీ గౌరవించుతూ ఉండండి. దీనివల్ల చదువుకునేటువంటి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వారు ఆశించిన ర్యాంకులు పొందుతారు. శని భగవానుడు మంచి ర్యాంక్ ఇస్తున్నాడు. ఇక్కడ మీరు ఈ గురువులను నిందించడం వల్ల, మీ నోటి ప్రవర్తన వల్ల ఇది రాలకుండా వెళ్ళిపోయేటువంటి పరిస్థితి ఉంటుంది. ఇప్పుడు చేతి దాకా ముద్ద వస్తుంది మనకు, మనం నోరు తెరిస్తే నోట్లోకి వెళ్ళేటువంటి పరిస్థితి, నోరు తెరవకుండా ఉంటే ముఖం మీద విడిచిపెట్టేటువంటి పరిస్థితి ఉంటుంది. ఇప్పుడు ఒక హోమం చేస్తున్నాం, స్వాహ అన్నాం. స్వాహ అంటే మనం స్వాహ అనేటువంటి సందర్భంలో మనం నెయ్యి వేస్తాం, ఆహుతి వేస్తాం. ఈ వేసేటువంటి సందర్భంలో ఎగ్జాక్ట్లీ కరెక్ట్గా కూడా మనం ఏ భగవంతుని హోమం అయితే చేస్తున్నామో ఆ భగవంతునికి సంబంధించినటువంటి వారు నోరు తెరుస్తారు. ఆ అగ్నిదేవుడు తీసుకువెళ్ళి వారికి ముట్ట చెప్తాడు, అందిస్తాడు. మనము స్వాహ అన్న తర్వాత ఒక 10 సెకండ్లకు వేసినా అది ప్రయోజనం ఉండదు. అట్లనే గురువు మీకు లగ్నంలో ఉండి మంచి రిజల్ట్ ఇవ్వాలి అని వచ్చాడు, దీన్ని మీరు కాపాడుకోండి. గురువులకు స్వీట్ తీసుకువెళ్ళి ఇవ్వండి, అద్భుతమైనటువంటి ఫలితం ఉంటుంది. లేదు అనుకుంటే మాత్రము ఆశించిన ర్యాంకులు రావు, అద్భుతమైనటువంటి ఉద్యోగాలు రావు. ఏదున్నా జన్మజాతకంలో మీ డేట్ ఆఫ్ బర్త్ పుట్టిన సమయంగా ఏర్పడేటువంటి దశ అంతర్దశలను మాత్రం ఖచ్చితంగా చూసుకోవాలి. ఏదో ఒక రకమైనటువంటి టెన్షను ఏర్పడేటువంటి పరిస్థితి కూడా గోచరిస్తుంది ఈ యొక్క నెలలో. కనుక అసందర్భ ప్రేలాపనలు ఏవైతే ఉన్నాయో అవి తక్కువ చేసుకోండి. తప్పకుండా శ్రీరామ రక్షా స్తోత్రం కావచ్చును, అదేవిధంగా గురువుకు సంబంధించింది మన వద్ద ప్రతి సంకటహర చతుర్థి రోజు కేవలం 2500కు మాత్రమే దత్తాత్రేయ స్వామి యొక్క హోమాన్ని చేయడం జరుగుతుంటుంది. కనుక ఇందులో పాల్గొనండి. అందరికీ అనుకున్నటువంటి పనులు ముందుకు వెళ్ళాలని మనస్ఫూర్తిగా కూడా కోరుకుంటున్నాను. మహాదేవ.